ఈ రోజున శ్రమల దినాలు కనుక మనం ప్రతిరోజు కార్యక్రమాన్ని పెట్టట్లా. అయితే ఈ రోజున ఆయన శ్రమలను గురించి, ఆయన సిలువలో పలికిన మొదటి మాట తెలుసా మీకు? ఎవరికైనా ఏం మాట పలికాడో సిలువలో? మొదటి మాటని ఈ రోజున ధ్యానం చేసుకుందాం. ఆయన సిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏమిటంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ఏం చేశాడు? విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. ఎక్కడ మాట? లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వాక్యము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని. నిజమే, లోకములో నా ప్రియమైనటువంటి వారులారా, ఒక్కొక్కరు వాళ్ళు ఏమి చేస్తున్నారో కూడా వారు ఎరగరు, తెలవకే చేస్తారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరు అంటారు కదా, రే అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇదిగమ్మా, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఒక్కొక్కరు ఏమి చేస్తారో వారికే తెలవని స్థితి. అలాగే అక్కడున్న ప్రజలంతా కూడా యేసుక్రీస్తు ప్రభులు వారిని ఏమి చేస్తున్నారు? వారికే కక్షలు లేవు, కార్పణ్యాలు లేవు, వాటాల దగ్గర, స్థలాల దగ్గర, పొలాల దగ్గర గొడవలు లేవు. వారికి ఎటువంటి కీడు చేయలేదు, వారిని ఎటువంటిగా దూషించలేదు, ఎటువంటి అన్యాయం చేయలేదు యేసు ప్రభు. అయినా కూడా ఆయన మీద కక్ష కట్టి ఆయనను భయంకరంగా శ్రమపరిచారండి. అయినా ఆయన ఒక్క మాట మాట్లాడలా. ఆయన ఏమన్నాడంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో అసలు వాళ్ళు తెలిస్తే చెయ్యరు. వారికి తెలవకనే ఎవడో ప్రలోభపెట్టిన ప్రలాభాలకు లోబడి, అప్పటికి పిలాతు అంటాడు, ఇదిగో ఇతను ఏ నేరము చేయలేదయ్యా, ఇతని నేను శిక్షిస్తే ఆ శాపం మా మీద ఉంటుందంటే, వాళ్ళు అంటారు ఆ శాపమేదో ఆ పాపమేదో మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక, బరబ్బాను విడుదల చేయి, క్రీస్తుని శిక్షించు, యేసు ప్రభువుని శిక్షించు. ఆయన ఒక్క మాట కూడా నోరు తెరవలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన్ని భయంకరంగా, ఆయన శిరస్సు పైన ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన చెంప వెంట్రుకలను లాగారు, ఆయన యొక్క కళ్ళు ఒకడు మూస్తే మితమావాళ్ళు పెట్టి పిడిగుద్దులు గుద్దారు, ఆయన చేతికి రెల్లునిచ్చారు. 600 మంది కలిసి ఒకేసారి బిగువున ఆయన ముఖము మీద కేకరిచ్చి ఉమ్మి వేశారు. అంత మాత్రమే కాదు కానీ ఆయన భుజముల మీద భారమైన శిలువమానుని ఎక్కించి శిలువమానుని వేసి మోయించారు. కొరడాలతో కొట్టారు. ఒకటి తక్కువగా 40 దెబ్బలు కొట్టారు. ఆయన వీపంతా దున్నబడింది. ఆయన ఏమి లేని నిస్సహాయ స్థితిలో, ఓపిక లేని స్థితిలో పడుతూ లేస్తూ ఆ శిలువను మోసుకుంటూ ఆ గొల్గోతా ప్రాంతమంతా తిరుగుచు ఆ కాళ్ళకి భయంకరమైన ముళ్ళులు గుచ్చుకుంటూ రక్తము గారుకుంటూ
దాహము కొంటూ. ఏమండి, ఒక రచయిత కూడా చక్కని మాట రాశాడు కదా కరుణామయుల్లో. పంచిన రొట్టెలు ఏమైనాయి అంట? పంచిన రొట్టెలు రాళ్ళైనాయి. ఆయన్ని హింసించారు, దూషించారు. ఆయన్ను తీసుకెళ్ళి ఆ శిలువ మీద వేసి ఆ చేతులకు మేకులు కొట్టారు, కాళ్ళకు మేకులు కొట్టారు, ఆ శిలువ మ్రానుపైన నిలవబెట్టారు. ఇంకా ఆయన వస్త్రములను పంచుకోవటానికి సీట్లు అంటే లాటరీ వేశారు మనకు అర్థమైన భాషలో. ఎవడికి తగిలితే వాడికి. ఆ వస్త్రం ఏమిటంటే ప్రత్యేకమైనటువంటి వస్త్రము, కుట్టు వేయబడినటువంటి వస్త్రము, విలువైన వస్త్రము. ఆ వస్త్రముల కొరకు పోటీలు పడి నాకు కావాలంటే నాకు కావాలని, అలా కాదని లాటరీ వేశారు, సీట్లు వేశారు. చాలామంది అంటున్నారు, నీవు క్రీస్తువు కదా, నీవు అనేకులను రక్షించావు కదా, నిన్ను నీవు రక్షించుకోలేవా? నీవు క్రీస్తువే అయితే ఆ శిలువ దిగి నిన్ను నీవు రక్షించుకోమని ఆయనను గేలి చేస్తున్నారు, ఆయనను హేళన చేస్తున్నారు, ఆయనను రకరకాలుగా హృదయానికి గాయమయ్యే మాటలు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అప్పుడు అన్నాడు యేసు ప్రభు, ఏమన్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుము. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈ రోజున అదే మాట మనకు కూడా తెలియజేస్తున్నాడు ప్రభు. లోకంలో చాలామంది వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలవట్లా. క్రైస్తవులను పట్టుకొని ఇష్టానుసారముగా హింసిస్తున్నారు. స్త్రీని వస్త్రహీనురాలుగా చేసి, ఈ మధ్యకాల సమయంలో మణిపూర్లో చూస్తే వస్త్రహీనతకు చేసి ఊరంతా ఊరేగించారు. నూలు పోగు కూడా లేదు ఆమె ఒంటి మీద. ఏం చేసింది ఆమె? ఆమె చేసిన నేరం ఏంటి? క్రీస్తుని ఆరాధించింది. క్రీస్తుని ఆరాధించింది. అనేకులను హింసించారు. ఒకడినైతే చంపి వాడి మొండెం వేరు చేసి వాడి ఇంటికి ఉన్నటువంటి దడి ఉంటుంది, దడి చుట్టూ దడి ఉంటాయి కదా, ఆ వాకిలి దగ్గర దడికి ఏలాడదీశారు. దేన్ని? మొండాన్ని, వాని తలకాయని. 100 మందిని చంపేశారు. ఈ రోజున చాలా చోట్ల హింసిస్తున్నారు క్రైస్తవులని. అంటే వారు ఏమి చేస్తున్నారో వారికి తెలవదు నా ప్రియమైన దేవుని బిడ్డ. కనుక మనమేం చేయాలి? వారి కొరకు ప్రార్థన. ఈ రోజున ఒక భార్య తన భర్తను ఏం చేస్తుందో తనకు తెలవట్లా. తన చేతులతో ఎదుటి వ్యక్తితో ఏకీభవించి కాళ్ళు ఒకళ్ళు పట్టుకొని చేతులు ఒకళ్ళు పట్టుకొని భర్తను చంపేస్తున్నారు. నీవే నా సర్వస్వమని వస్తే కష్టపడి పెంచి పోషిస్తున్న భర్తను చంపేసే వాళ్ళు ఉన్నారు. అంటే వారికి ఏం తెలవదు, వారు ఏమి చేస్తున్నారో వారికి. కసాయి భార్యలు అలాగనే సర్వస్వం నీవేనని తన ఇంటిని తన వారిని విడిచిపెట్టి వచ్చినటువంటి భార్యను ఏమి చేస్తున్నారో భర్తకు తెలవట్లా. భార్యను అలాగనే బాధించి హింసించి చంపేస్తున్నారు నా ప్రియమైన దేవుని బిడ్డ. అలాగనే తల్లి తన కనుక్కున్న పిల్లలను తన చేతులతో చిదిపేసి చంపేస్తుంది.
కన్న తండ్రి తన కూతురని గ్రహించకుండా పశువులాగా ప్రవర్తించి తనను వ్యభిచరించి బలవంతంగా కుమార్తెను గర్భవతిని చేసిన తండ్రులు లేకపోలేదు. యేసుప్రభు ఎప్పుడో అన్నాడు, ఏమని? తండ్రి వీరేమి చూశారా? మధ్య హాస్టల్కి సెలవులు ఇస్తే తండ్రి బయలుదేరి తండ్రిని పంపించింది తల్లి, అమ్మాయిని తీసుకొని రాయా అని. ఆయన బస్ స్టాండ్ కాడ వెయిట్ చేస్తున్నాడు. ఆ బస్ స్టాండ్కి బస్సు వచ్చింది. ఈ అమ్మాయి పెద్ద సిటీ నుంచి వచ్చి అక్కడ దిగింది, బస్సు దిగింది. అమ్మ ఇక్కడే ఉండు, పెట్రోల్ పోపించుకొని వస్తానని వెళ్ళి వాడు బాగా త్రాగి ఎడారిలో పోవాలి, అడవి లాంటి దానిలో పోవాలి వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఊరు వెళ్ళాలంటే. ఆ పిల్లని ఎక్కించుకొని ఊరు బయట ఆపి, ఊరు మధ్యలో ఆపి, ఎడారిలో ఆపి చేలోకి తీసుకెళ్ళి, అదేంటి ఈ మోటార్లు పెడతారే చేలో నీళ్లు లాగే మోటార్లు, షెడ్లు వేస్తారు కదా, షెడ్లోకి తీసుకెళ్ళి పాడు చేసి చంపేసి ఇంటికెళ్ళి, ఏది అమ్మాయి రాలేదు, ఏమైంది నాకు తెలవదు, చూసి వస్తున్నాను అని చెప్పాడు అమాయకంగా. నేనేమంటానంటే, యేసు ప్రభు ఎప్పుడో చెప్పాడు, చాలామంది మనుషులలాగా ప్రవర్తింపరు, మృగాలలాగా ప్రవర్తిస్తారు. కట్టుకున్న భర్తను చంపేసేవాళ్ళు కొంతమంది, భార్యను చంపేసేవాళ్ళు మరికొంతమంది, కన్న పిల్లలను వారికేదో అడ్డొస్తున్నారని, వారి సుఖ సౌఖ్యాలకేదో ఆటంకంగా ఉన్నారని వారి చేతులతోనే చంపేసేటువంటి వారు మరికొంతమంది. ఈమె నా కుమార్తె, ఈయన నా కుమారుడని చూడకుండా తల్లిని చంపేసే, తల్లిదండ్రులను చంపేసే కొడుకులు. హల్లెలూయా! ఎక్కడికి వెళ్తున్నావు నా ప్రియమైనటువంటి వారులారా? ఈ రోజున నాగరికత పెరిగిపోయింది. నాగరికత పెరిగిపోయిన తర్వాతనే మానవుడు పనికి రాకుండా అయిపోయాడు. నాగరికత తెలవనప్పుడు నయం. ఈ రోజున అన్ని చేతుల్లోకి వచ్చిన తర్వాత వారి ఇష్టానుసారముగా ప్రవర్తిస్తున్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకనే యేసు ప్రభు వారు సిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏమిటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. పదవి వ్యామోహం కొరకు చెల్లిని తిరస్కరించిన అన్న అంటుంటే, అన్నను దునుములాడుతున్న చెల్లి బాబాయిని చంపాడని ఒకరు, ఇంకొకటి మరొకటి, రకరకాలుగా నా ప్రియమైన దేవుని వింటుంటే, చిచి ఈ మానవుని యొక్క జీవితము కంటే చూసారా, మృగాలు, కోతులు, కాకులు అవన్నీ అంత ఐక్యంగా ఉంటాయో తెలుసా? మీరు వెళ్తుండండి అడవిలో, ఈ ప్రాంతం వినుకొని వెళ్తుంటే అడవి తగులుద్ది, కోతులన్నీ ఉంటాయి. ఒక్క కోతికి కానీ ఏదన్నా అయిందంటే కోతులు మొత్తం మూకమ్మడిగా అక్కడే ఉంటాయి. నేను చాలాసార్లు చూసా సందర్భాన్ని. ఆ కోతి ఏదైనా బండి తగిలి పడిపోవటం ఏదో చేస్తే కోతులు మొత్తం పరామర్శిస్తాయి, ఏకీభవిస్తాయి, సంతోషించవు. ఒక్క కాకికి ఏదన్నా జరిగితే కాకులన్నీ ఏకమవుతాయి, కాకులన్నీ అక్కడ నిరసన. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మానవుడే స్వార్థప్రియుడు, మానవుడే తల్లిదండ్రులు బాధ పెట్టేవాడు, మానవుడే కనుక్కున్న పిల్లలను చంపేసేవాడు, మానవుడే కఠినముగా ప్రవర్తించేవాడు. అందుకని యేసు ప్రభు శిక్షించాలంటే వీరందరిని ఎప్పుడో శిక్షించేవారు. కానీ ఆయన మనము చేసిన పాపములన్నిటిని శిక్షించకుండా ఆయన మన కొరకు శిక్షించబడ్డాడు నా ప్రియమైన దేవుని బిడ్డ. అందుకే ఆయన సిలువ ఎక్కాడు. ఆయన ఏ తప్పిదము చేయలా, ఆయన ఏ నేరము చేయలా. కానీ ఆయన ఎందుకు శిక్ష అనుభవించవలసి వచ్చినదంటే, మనము శిక్ష అనుభవించకుండా ఉండేదానికే ఆయన సిలువ పైన ఎక్కి వీరు చేసిన అన్నిటిని జ్ఞాపకం చేసుకొని వీరి మీదకి మరలా పాపం వచ్చి, మరలా శాపం వచ్చి వీరి కుటుంబాలు నాశనం అయిపోతాయేమో,
వీరి కుటుంబాలు పాడైపోతాయేమోనని అంత బాధలో అంత ఇబ్బందిలో కూడా ఉండి 3 బ్రేకుల మధ్యలో వేలాడదీయబడి మొట్టమొదటి మాట ఏం మాట్లాడుతున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని. మనము కూడా ఏం చేయాలంటే క్షమించాలి. నేనేదైనా తప్పిదం చేయవచ్చు, పాస్టర్ని అయినా మొదట మానవుని కదా. యేసుప్రభు అదే నేర్పించాడు. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించమని. ఒకడొచ్చి అన్నాడు యేసుప్రభుతో, బోధకుడా, నాతోటి వాళ్ళని 7 మార్లు క్షమించమన్నావు కదా, మరి నేను 7 మార్లు క్షమించాను, ఇంకా వాడు నాకు వ్యతిరేకంగానే ప్రవర్తిస్తున్నాడు అన్నప్పుడు యేసుప్రభు అన్నాడు, 7 మార్లు మాత్రమే కాదు నాయనా, అవసరమైతే 70 ఏళ్ళ వరకు క్షమిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఎన్నేళ్ళు అంటే అప్పటికేమైంది? మానవుల్లో పవర్ ఉంటుందా ఇంకా 70 ఏళ్ళ తర్వాత? 70 ఏళ్ళ వరకు క్షమించే స్థితి కలిగి ఉండాలి. ఈ రాత్రి నా యొక్క ఉద్దేశం ఏమిటంటే, ప్రభువుని ఎరిగినటువంటి మనము, ప్రభువుని వెంబడిస్తున్నటువంటి మనము, ప్రతి సంవత్సరము ఆయన శ్రమల దినాలని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మనము క్షమించే గుణం కలిగి ఉన్నామా? భర్తను క్షమించగలుగుతున్నామా? మనము భార్యను క్షమించగలుగుతున్నామా? నీ స్నేహితుణ్ణి, నీ ఎడల ఏదైనా తప్పిదము చేసిన వానిని, నీ ఎడల ఏదైనా మూర్ఖంగా ప్రవర్తించినటువంటి వానిని క్షమించగలుగుతున్నామా? మనలో చాలా పంతం ఉంటుంది. భర్తను పలకరించడానికి కూడా ఇష్టపడదు ఒక్కొక్క భార్య, ఇగో ఫీల్ అవుతుంది. భార్యను పలకరించడానికి ఇష్టపడే ఒక్కొక్క భర్త ఇగో ఫీల్ అవుతాడు. అది ఉండకూడదంట. నీ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ప్రభువుని ఎరిగిన బిడ్డవైతే, ప్రభువుని వెంబడిస్తున్నటువంటి ఒక మంచి విశ్వాసివి అయితే నీవేం చేయాలో తెలుసా? క్షమించాలి. ఒకవేళ నీ భర్త తప్పిదం చేయవచ్చు నీ ఎడల, నీ భార్య తప్పిదం చేయవచ్చు నీ ఎడల. ఎవరు మీ ఇద్దరు? ఏమన్నారు భార్యాభర్తలను? జీవిత భాగస్వాములు మీరు. కనుక యేసు ప్రభు మొట్టమొదట మలికినటువంటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించన్న మాటలో చాలా అర్థం ఉంది. ఆలోచించుకుంటే ఆయనకు ఒక్కడికే కదా మాట. ఎవరైతే ఆయన అంగీకరించారో, ఎవరైతే ఆయనతో నడుస్తూ ఉన్నారో వారందరికీ ఆ మాట. అంతేగాని ఒక్కొక్కరు జీవితకాలం. నాతో ఒక తల్లి అన్నది, పాస్టర్ గారండి, మీకు లోగడ కూడా చెప్పాను అనుకుంటా, నా భర్తకి నాకు 35 సంవత్సరాల నుంచి సంబంధం లేదండి. ఏది భార్యాభర్తలుగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. కానీ వాళ్ళిద్దరికీ ఆ భార్యాభర్తల ఆ సంబంధం లేదు. నా భర్త మొండోడండి, అంత పట్టుదల. అదేంటమ్మా, ఒకవేళ ఆయన పట్టుదల కలిగి ఉన్నాడు అనుకో, మీరు కొద్దిగా తగ్గించుకొని మీరే ప్రయత్నం చేయొచ్చు కానీ అడిగాను నేను. అయ్యో పాస్టర్ గారు, ఎన్నిసార్లు బ్రతిమాలానో, నో, నేను నీకిక భర్తను కానంటాడు. 35 సంవత్సరాలు, ఇంచుమించు 40, నాకు చెప్పిన తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోయాడు. అంటే వారి జీవితం వ్యర్థంగా గడిపారా, అర్థవంతంగా గడిపారా? చిన్న మాట కాడ ఏదో చిన్నది వస్తుంది, దుష్టుడు పెడతాడు. ఒక భార్యని భర్తగా నువ్వు క్షమించలేకపోతే, ఒక భర్తను భార్యగా నువ్వు క్షమించలేకపోతే ఇక నీ జీవితంలో అర్థం లేదు నా ప్రియమైన దేవుని బిడ్డ.
పిల్లలను క్షమించగలిగిన మనస్సు చాలా మంచిది. అందుకని దేవుని వాక్యం ఏమన్నా తెలుసా, ఎవడైతే తనను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడు. నేనెందుకు పలకరించాలి? ఒకసారి సహోదరుడి దగ్గరికి వెళ్ళా, అయ్యా పర్వాలేదు పలకరించాయా, సారీ చెప్పు, ఏం కాదులే సారీ చెప్పు అన్నా. తప్పులేని దానిలో కుటుంబాలు కట్టబడతాయి, జీవితాలు కట్టబడతాయి. నా ప్రియమైన దేవుని బిడ్డ, మంచి ప్రాణ స్నేహితులే చిన్న మాట దగ్గర పలుక్కోకపోతే, ఒక సేవకుని దగ్గరికి వస్తే సేవకుడు చెప్పి వారికి సమాధానం కలుగజేసినప్పుడు వారిద్దరూ సారి చెప్పుకొని సెకండ్లు తీసుకొని బోర్న ఏడ్చుకున్నారు. ఒరి ఎంత సావాసంగా ఉండేవాళ్ళం మనం, ఇంత చిన్న మాట కాడ ఎన్నాళ్ళు మనం పంతాలకు పోయాం. అసలు యేసు ప్రభు ఎంత పంతానికి పోవాలి? నేను చెప్పాను కదా, ఆయన ఏ నేరం చేయాల, వాళ్ళకి ఎటువంటి గొడవలు లేవు. అయినా కూడా ఆయనను సిలువ వేయి అని వెర్రి కేకలేశారు. నేరస్తునేమైనా కాపాడారు ఆ ప్రజలు. నేరం చేయవాడిని ఏమైనా నేరస్తునిగా పరిగణించారు. అయ్యా ఎలాగ చేస్తే ఆ శాపం నా మీదకి వస్తుందంటే పర్వాలేదు, ఆ శాపం మీద మా మీదకి, మా పిల్లల మీదకి రానియమంటున్నారు. ఆయన హింసించారు, ఆయన ఇబ్బందులు పాలు గురి చేశారు, ఆయన ఎంతగానో బాధ పెట్టారు. అదే స్థానంలో మనమైతే నేనేమంటానంటే, నా ప్రియమైన దేవుని బిడ్డ, క్రీస్తు ప్రభులు వారే అంతగా తగ్గించుకొని క్షమించమంటే, ఒకవేళ నీ స్నేహితునితో ఇంకా తప్పిదముగా ఉన్నావేమో, నీ పిల్లలతో తప్పిదముగా ఉన్నావేమో, నీ తల్లిదండ్రులతో తప్పిదముగా ఉన్నావేమో, నీవు ఎవరితోనైనా కూడా పంతానికి పట్టింపులకు పోయి ఉంటున్నావేమో, జాగ్రత్త కలిగి తగ్గించుకొని పలకరించి సమాధానంతో మాట్లాడటం ఎంతైనా నీ కుటుంబానికి ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దీవెనకరం. ఏంది అతనితో మనకేంటి, ఆమెతో నాకేంటి? ఏం లేదు. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో, నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. కాకపోతే ఏంటంటే బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, అభిమానాలు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అనుకో, చక్కగా నీ ముఖాన్ని నేను చూడగలుగుతాను, నా ముఖాన్ని నీవు, ఏ పొరపచ్చు ఉండదు మన మధ్యలో. అదే మన మధ్యలో భేదం ఉందనుకో, కాస్త ఇబ్బందిగా ఉంటుంది. నువ్వు కనిపించినప్పుడు, నీ వైపు చూసినప్పుడు. ఆర్సీఎం ఫాదర్ గారికి నాకు చిన్న మాట భేదం వచ్చింది. సరే, ఆయనది పెద్ద ఆయన సంస్థ పెద్దది. ఆయన నాకు ఫోన్ చేయట్లా, నేను ఆయనకి ఫోన్ చేయట్లా. నిన్న ఆయన చర్చిలోకి వెళ్ళాల్సి వచ్చింది. నేను వెళ్ళాలా ఆగాల? పంతానికి పోతే ఆగాల, పంతానికి పోకపోతే వెళ్ళాలా? వెళ్ళాను, తలకాయ ఉంచుకొని వెళ్ళాను. ఒక మూలను కూర్చున్నాను. దాదాపు గంటన్నర అక్కడ ప్రార్థన జరిగింది. బాడీని లోపల పెట్టి ఆ ప్రార్థన అయిపోయే వరకు ఉన్నాను. అప్పుడు వెంటనే ఫాదర్ గారు చూసి, అబ్రహాం పాస్టర్ గారు కూడా వచ్చి 2 మాటలు ఆమె గురించి చెబుతారు, అంజనాపురం పాస్టర్ గారు. నేను వెళ్ళబట్టి ఆయన తగ్గించుకున్నాడు, నేను పలకరించాడు, సంతోషంగా మాట్లాడుకున్నాం, ఎలా ఉన్నారు ఏంటని. కనుక నేనేమంటానంటే, నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు నెలలుగా ఎవరితోటైనా విభేదంగా ఉన్నావేమో, నీ స్నేహితుడితోనో, నేను చెప్పాను కదా, భర్తతోనో. మనకు తెలవదు, కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఏమి లేదులే అనుకుంటాం, కానీ వారి మధ్యలో చాలా ఎడబాటు ఉంటుందండి. ఊరికి చూసే వాళ్ళకి భార్యాభర్తల్లాగా కనిపిస్తున్నారు, కానీ వారు భార్యాభర్తలుగా పైకే ఉంటున్నారు, కానీ లోపల భార్యాభర్తలుగా పెనవేసుకున్న బంధం ఏనాడో తెగిపోయింది.
సహోదరి ఉండేది ప్రబల కూడా. తన భర్త తనతో విభేదించాడు. తన భర్త చిన్న మాట దగ్గర 6 నెలలు ఒకే ఇంట్లో ఉంటున్నారు, కానీ సత్సంబంధాలు. ఇదే స్థలంలోకి వచ్చి ఎన్నోసార్లు ఏడ్చి కన్నీరు పెట్టుకొని ప్రార్థన చేయండి పాస్టర్ గారు, సమాధాన పడాలని ఆయన అన్నది. ఆమె పంతానికి పోలా, అతను పంతానికి పోయాడు. ఏం చేసేవాడు తెలుసా? ఆమె ప్రార్థన చేసుకుంటుంది అనుకో, ఈ సమయంలో సినిమా పాట పెట్టి టీవీలో సౌండ్ మొత్తం పెంచేవాడు. అది ఆయనకు ఆనందం. ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకి తెలవదు, అది ఆనందం అవుతుంది ఆయనకి. కానీ ఈ రోజున ఆయన్ని మార్చి గంటల మోకాళ్ళ మీద ఉండి తన భార్యని గురించి గొప్పగా చెప్పే వ్యక్తిగా చేశాడు తండ్రి. హల్లెలూయా. ఆయన కూడా రక్షించబడ్డాడు, బాప్తిసం పొందాడు. నా భార్య ప్రవర్తనను చూసి నేను మారాను పాస్టర్ గారు అన్నారు. నేనేమంటానంటే, మాటకు మాట పెద్ద గొప్పతనం కాదు, దెబ్బకు దెబ్బ గొప్పతనం కాదు. లోబడటం, తగ్గించుకోవటం, నీవు నీ ఎదుటి నీ స్నేహితుడు కానీ, నీ భర్త కానీ, నీ భార్య హృదయాన్ని కానీ నీవు గెలవటం గొప్ప. అప్పుడు ఎలా గెలుస్తావు? నువ్వు తగ్గించుకుంటే గెలుస్తావు, పంతానికి పోతే కుదరదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనము స్త్రీలుగా భర్తతో తగ్గించుకుంటాం చాలా మంచిది. శారా అబ్రహాం భార్యగా ఏమని పిలిచిద్ది అబ్రహాంని? ఇదిగో ఓయ్ నిన్నే, ఓయ్ మనిషి పలకడేంది, ఇదిగో అందో నా యజమానుడా. ప్రైజ్లా. ఎంత చక్కగా ఉంది ఆ మాట. ఏమంటుంది? నా యజమానుడా. ఆమెకి ఎవరు యజమానుడు? తన భర్తే. కనుక నా ప్రియమైనటువంటి వారలారా, ఈ రాత్రి సిలువలో క్రీస్తు పలికిన మొదటి మాట ఏమిటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించు. ఆయన క్షమిస్తాడు. మరి నీవు క్షమించి ఆ ప్రార్థన చేయాలి, క్షమించాలి, తగ్గింపు కలిగి ఉండాలి, పలకరించాలి. ఇబ్బందే లేదు నా ప్రియమైన దేవుని బిడ్డ, బాధే లేదు. ఎదురు బదురు ఉంటున్నాం కనుక, ఒకచోట ఉంటున్నాం కనుక, స్నేహితులం కనుక క్షమించే గుణం కలిగి ఉండాలి. అమ్మ రాయి తీసేయనమ్మా, పిల్లలు అటు ఇటు పరిగెడుతున్నారు, తగిలితే దెబ్బ తగులుద్ది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చూడండి నా ప్రియమైనటువంటి వారలారా, సమూయేలు మొదటి గ్రంథంలో 25వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ ఒక చక్కని మాట కనపడుతుంది మనకి. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీయులందరూ కూడుకొని అతడు చనిపోయెనని గ్రహించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశములో అతన్ని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడు ఒకడు కాపురముండెను. అతడు బహుధైర్యవంతుడు, బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగాయిలు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది ఇలాగ చదువుకుంటూ వెళితే నాబాలు అనగా ఏంటంటే మోటువాడు అని అర్థం.
లేదంటే దుర్మార్గుడు అని అర్థం. ఈ నాబాలు అనేవాడు గొర్రెలు పెంచేవాడు, గొర్రెల యొక్క బొచ్చు కత్తిరించేవాడు. దావీదు ప్రాంతంలో గొర్రెలను కాస్తుంటుండగా, నా మాట్లాడండి నా ప్రియమైనటువంటి వారు, నా వైపు చూడండి. దావీదు ప్రాంతంలో గొర్రెలను కాస్తుంటుండగా దావీదు ఎంతో సహకారిగా ఉన్నారు. ఎవరికి చెప్పండి? ఎవరికి? నాబాలుకి ఎంతో సహకారిగా ఉన్నారు. చుట్టూత కంచె వేసినట్లుగా వీరి మీదకి శత్రువులు రాకుండా, వీరిని ఎవరు కూడా దౌర్జన్యం చేయకుండా, వీరిని కంటికి రెప్పలాగా కాపాడాడు. వీరిని, వీరి పనివారిని. వారి యొక్క ఆ పని అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రాంతం నుంచి వాళ్ళ ప్రాంతం వెళ్ళారు. ఒకరోజు అనుకోకుండా దావీదు వాళ్ళ ప్రాంతానికి వెళ్ళాడు. వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నాబాలు ఉన్నాడన్న సంగతి తెలుసుకొని కొంతమంది పనివారిని పంపించాడు. మేము ఇలాగ వచ్చాము, మేము పలాని చోట ఉన్నాడు దావీదు గారు, మరి వారికి కొంత ఆహారం కావాలంట, మిమ్మల్ని అడగమన్నాడు, ఆహారం పెట్టమన్నాడు అని నాబాలును అడుగుతారు పనివారిని పంపిస్తే పనివారు నాబాలును అడిగాడు. ఏమని? అయ్యా, దావీదు గారికి ఆహారం పనివాళ్ళు ఉన్నారంట, మరి పొద్దున్నే వచ్చారు కాబట్టి కొద్దిగా ఆహారం మీ దగ్గర నుంచి పంపించమన్నాడంటే, అసలు మీరెవరు? మీకో నాకేం సంబంధం? నేను నా పని వాళ్ళకు వండుకున్నటువంటి ఆహారం, నా పని వారి కొరకు తెచ్చినటువంటి మాంస పదార్థములు నేను మీకెందుకు పెడతాను? వెళ్ళిపోండి అని ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు. ఎవడు మాట్లాడండి? ఎవరు? నాబాలు. నాబాలు అంటే ఏంటి అర్థం? ఏంటండి? మాట్లాడండి, ఏముందండి దానిలో? ఇప్పుడే చెబుతున్నాను. మొరటవాడు. నాబాలంటే మోటివాడు, తర్వాత దుర్మార్గుడు. అంటే మొరటోడికి తెలవదు ఏం చేస్తాడో. అంటే ఇప్పుడు యేసు ప్రభుని సిలువ వేయించిన వాళ్ళంతా కూడా అలాంటి దుర్మార్గమైన క్రియలు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలవదు. నాబాలు ఏం మాట్లాడాడంటే, అయిపో మీరెవడరా, మీకెందుకు పెడతాను? దావీదు రౌద్రుడైపోయాడు. దావీదు మొత్తం బయలుదేరి దండుగా నాబాలునే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్న మగపిల్లలందరినీ కూడా కత్తివాత హతము చేయటానికి బయలుదేరాడు. బయలుదేరగానే పనివాడు చెప్పాడు నాబాలు భార్య అయినటువంటి అబీగయలుతో, అమ్మా, మా యజమానుడు బహో మూర్ఖుడు, అజ్ఞాని, దుర్మార్గమైన పని చేశాడు. మేము వాళ్ళ ప్రాంతం వెళ్ళామా, వాళ్ళ ప్రాంతంలో కొన్నాళ్ళు నివసించామా, వారు మాకెంతో మేలు చేశారు, వాళ్ళు మాకెంతో అండగా ఉన్నారు. వాళ్ళు వచ్చి చిన్న సహాయం అడిగినందుకు వాళ్ళని ఎట్టబడితే అట్ట మాట్లాడాడు. ఇప్పుడు దావీదనైనా రౌద్రుడై వస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. అనగానే ఈమె హడలిపోయి, ఈమె చాలా జ్ఞానవంతురాలు. చూడండి, ఒక్కొక్క ఇంట్లో భార్య ఎంతగా సహకరించి కుటుంబాన్ని నడిపిస్తున్నా భర్త కుటుంబాన్ని పాడు చేస్తానే ఉంటాడు. అతనికి అసలు ఆ జ్ఞానమే ఉండదు, సోయి ఉండదు, ఆ జ్ఞానం ఉండదు, ఆలోచన ఉండదు. భార్య ఎంత ఎగేసుకుంటా, ఎంతో కొంత సరి చేసుకుంటా, పిల్లలను లైన్ చేసుకుంటూ వస్తున్నా భర్త సహకరించడు. భర్త ఎవడంటే మొరటువాడు, భర్త ఎవడంటే పాడు చేసేవాడు ఉంటాడు. ఒక్కొక్క ఇంట్లో భార్య అలాంటిది ఉంటుంది. భర్త ఎంతగా సహకరించినా భార్య పాడు చేసేటువంటి వ్యక్తిగా ఉంటుంది. ఇక్కడ చూస్తే చూసినట్లయితే నాబాలు అనేటువంటి వాడు మొరటివాడు. ఈమె వెంటనే హడావుడిగా బహుమానాలు, ఆహారం, అంతా పదార్థాలు వేసుకొని పరుగున వెళ్ళి దావీదు దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా, ఈ తప్పిదం నాదని మన్నించయ్యా, నా భర్త మూర్ఖుడయ్యా, అజ్ఞానయ్యా, వాడికి తెలియదయ్యా, అసలు మీ వాళ్ళు వచ్చిన సంగతి నాకు తెలిస్తే ఎంత దాకా వచ్చేది కాదని ఏళ్ళ పడి దావీదు దగ్గర బ్రతిమిలాడుతూ ఉన్నది. దావీదు ఏం చేశాడో తెలుసా?
నిన్ను దేవుడే పంపించాడమ్మా, లేకపోతే మొత్తం రక్త ఏరులైపారేది. నిన్నును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నేను కూడా పాపం చేయకుండా నువ్వు అడ్డుపడ్డావు కనుక నీ భర్తను క్షమించి వదిలిపెడుతున్నాను అన్నాడు. చప్పట్లు కొట్టలుగా మీరు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారలారా, నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నీ కోపం ఎంతదైనా కావచ్చు, నీ కక్ష ఎంతదైనా కావచ్చు, నీ పక్షాన నీ స్నేహితుడు ఒకవేళ పెద్ద తప్పిదం చేయవచ్చు, నీ భార్య తప్పిదం చేయొచ్చు, నీ భర్త తప్పిదం చేయొచ్చు, నీవు రౌద్రుడు అయిపోవచ్చు. కానీ ఆయా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి దానిని చంపుకొని క్షమించాలి అంట. నేనంటలా ఎవరు అంటున్నారు? యేసుక్రీస్తు ప్రభులు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. కానీ వాడు ఫుల్లుగా దాగున్నాడు. ఎవడు? నాబాల్ అనేవాడు. వాడిని అప్పుడేమల్లా అబిగాయలు తెల్లారినాక వాడికి నిశా దిగినాక చెప్పింది. చెబితే వాడు అదే దిగులుతో మంచానబడి కొద్ది రోజులకే చచ్చిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ. కనుక క్షమించే గుణం ఉండాలి. యేసు ప్రభువుని ఎరిగిన వారివిగా, యేసు ప్రభువుని వెంబడిస్తున్న వారిమిగా, యేసు ప్రభువుతో కలిసి జీవిస్తున్న వారిమిగా, భర్త తప్పిదమైతే భర్తను క్షమించాలి, తప్పులేదు. భార్యను క్షమించాలి, తప్పులేదు. స్నేహితుడిని క్షమించాలి, తప్పులేదు. సేవకుడిని క్షమించాలి, తప్పులేదు. సేవకుడైనటువంటి వాడు విశ్వాసిని క్షమించాలి, తప్పులేదు. తగ్గించుకోవటంలో తప్పు లేదు, పలకరించిన దానిలో తప్పు లేదు. నా పొరపాటు అని తెలిసినప్పుడు ఇంటికి వచ్చి నన్ను క్షమించయ్యా అన్న దానిలో తప్పు లేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మొన్న ఆయన ఎవరు బాబు గారు గుంటూరు హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన గురు శుక్రవారాలు చేరాడు, కుదరలా. వెళ్ళాల నేను వెళ్ళి పలకరించి ప్రార్థన చేసి రావాలి, ఉంటాలే అన్నట్లుగా ఉన్నా. సోమవారం వచ్చేసాడు. ఇంటికి వెళ్ళి ఆయన కోసం ఎదురుదోవలు చూసి ఒక గంటన్నర సేపు చూసి ఆయన వచ్చి నాకు ఇంటికి వెళ్ళి, అయ్యా మేము రాలేకపోయాను మన్నించయ్యా. దానిలో తప్పులేదు. ఇక ఏ ఇబ్బంది అరామరం ఉండదన్నమాట. అప్పుడు దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కనుక నాబాలుని దావీదు ఏం చేశాడు? గెడ్గాలు కత్తులు గిత్తులు పట్టుకొని వెళ్ళారండి, నరికి పడేసేవాళ్ళే. కానీ ఆమె చెప్పిన మాటకు, ఆమె ప్రవర్తించిన ప్రవర్తనకు ఆ కోపమంతా ఏమంటున్నాడు తెలుసా? అమ్మా, నిన్ను దేవుడే పంపించాడు, నిన్ను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, నిన్ను బట్టి నీ భర్తను నేనేం చేయను, వెళ్ళిపో అంటే. ఏముండాలంటే పట్టు ఇడుపు ఉండాలి. పట్టు ఇడుపు ఉండాలి. కాపురాలైనా, సహవాసమైనా, ఉద్యోగాలైనా, ఎయ్యైనా పట్టు విడుపు ఉంటే ఆ మనిషికి ఏ ఇబ్బంది ఉండదు. ఒకటే పట్టుకొని ఉండకూడదు. మనం పట్టు ఇడుపు ఉండాలి. పోతే పైంది క్షమించు వాడిని, వాడిదే పై చేయి. కానీ దేవునికి స్తోత్రము కలుగును గాక. 24వ అధ్యాయం చూడండి. అదే సమూయేలు మొదటి గ్రంథము, నా మాటలు ముగిస్తాను. 24వ అధ్యాయము 11వ వాక్యము. 24వ అధ్యాయము 11వ వాక్యము. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రము కోసితిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు, నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. పూర్వీకులు
సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్యము పుట్టును గాని నేను నిన్ను చంపను. ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు? ఏ పాటి వారిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా, మిన్నిలిని కదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వేద్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా సౌలు, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేవి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. చప్పట్లు కొట్టండి నా ప్రియమైన. బా ముద్దు పెట్టుకునే మాట. శోధిస్తున్నాడు సౌలు దావీదుని, వెంబడిస్తున్నాడు సౌలు. 2-3 సార్లు ఈట విసిరాడు. అడవికి పోయినా ఎక్కడికి పోయినా ఊరుకోట్ల నెమ్మది లేకుండా చేస్తున్నాడు. ఇలాగే ఒక గృహలో పడుకొని ఉన్నాడు సౌలు. అప్పచెప్పాడు, నీకు దేవుడు సౌలుని చంపుపు అంటున్నారు. సౌలు దావీదు పక్కన ఉన్నవాళ్ళు సౌలుని చంపుపు అంటే దావీదు ఆయన అభిషక్తుడు, దేవుని చేత అభిషేకించబడ్డవాడు. అతనిని మనము ముట్టకూడదు, భయంకరమైన కీడు వస్తుందని వెళ్ళి వస్త్రపు చెంగును కోసుకొని వచ్చినందుకు కూడా చాలా బాధపడ్డాడు. బాధపడి అంటున్నాడు, తండ్రి అంటున్నాడు, హల్లెలూయా, తండ్రి నేనేం చేశానయ్యా నిన్ను? నేను నీ మీద కక్ష ఉన్నవాడిని అయితే నిన్ను చంపాలంటే ఇప్పుడు చంపేవాడిని కదా. నాకు నా ఉద్దేశం లేదయ్యా, నేను నిన్ను చంపేవాడిని కాదు. నీవు నన్ను నమ్మట్లా, నన్ను వెంబడిస్తున్నావు. నేను నీ మేలు కోరేవాడిని కానీ కీడు కోరేవాడిని కాదయ్యా అంటున్నాడు. శత్రువు చేతిలో దొరికినప్పటికీ కూడా దేవునికి భయపడ్డ వ్యక్తి దావీదు. నేనేమంటానంటే మనము కూడా అలాంటి అవకాశం వచ్చిందిలని కక్ష తీర్చుకునే వారిగా ఉండకూడదు. అది దేవుడు మెచ్చడు, దేవుడు నచ్చడు. ఏమంటున్నాడు? నన్ను అసలు నువ్వు రాజువి, నన్ను తరువుతున్నా, అసలు నీతో పోలిస్తే నేను ఏ పార్టీ వాడిని? ఏమంటున్నాడు? నేను చచ్చిన కుక్క వంటి వాడనాయా నేను. అసలు కుక్కకు విలువ ఉండదు. ఆ కుక్క చస్తే అసలుకే విలువ ఉండదు. ఏం చేస్తారు? చచ్చిన కుక్కని భుజాన్ని వేసుకొని వెళ్తారా? కాలుకి తాడు కట్టుకొని ఈడుచుకుంటా వెళ్తారు, దుమ్ము లేపుకుంటా. కుక్క చస్తే దాంతో పోల్చుకుంటున్నాడు దావీదు. నేను మిన్నెల్లిని కదయ్యా, నన్ను వెంబడిస్తున్నా, నువ్వు తలుచుకుంటే నేను ఎంతటి వాడిని అంటే అప్పుడు అంటున్నాడు, నాయనా దావీదా నీదేనా ఈ స్వరము? అయ్యా దావీదా నువ్వెంతటి గొప్ప వ్యక్తిత్వము కలిగిన వాడివయ్యా. ఎవడైనా కానీ ఉపకారికి అపకారం చేస్తాడు, కానీ దావీదా నీవు అపకారికి ఉపకారము చేసావయ్యా. నీ నీతి గొప్పది, నీ బుద్ధి విలువైనది, నాకంటే నీవే నీతిపరుడు అంటున్నాడు. నా ప్రేమ శత్రువు చేత అది సంపాదించుకోవాలి. మనం క్రీస్తు నెరిగిన బిడ్డలముగా, దేవునితో నడుస్తున్న బిడ్డలముగా పంతాలుంటాయి, పట్టింపులుంటాయి, మనలో పౌరుషం ఉంటుంది. మనం ఉప్పు కారం తింటున్నాం కనుక రోషం ఉంటుంది, ఉండదు అంటలేదు, చేతగాని వాళ్ళం అంటలేదు. కానీ ప్రభు చెప్పిన మాట ప్రకారం వెళితే ప్రభు సంతోషిస్తాడంటున్నా. శత్రువు నిన్ను బట్టి బాధపడతాడంటున్నా, సంతోషిస్తాడంటున్నా, నిన్ను బట్టి సాక్ష్యం ఇస్తాడంటున్నా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ రాత్రి ఆలోచన చేయి. యేసు ప్రభువుల వారు సిలువలో పలికిన మొట్టమొదటి మాట, ఆయన ఎంతగానో హింసించారు, ఆయన ఎంతగానో శోధించారు, ఆయన ఎంతగానో ఇరుకుని పెట్టారు, ఆయన ఎంతగానో ఇబ్బంది పెట్టారు, రకరకాలుగా మాటలు అన్నారు, భయంకరంగా కొర ప్రాణంలో ఉండి అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక
వీరిని క్షమించమంటున్నాడు. ప్రభువు నెరిగిన బిడ్డలముగా, ప్రభు బలలో పాలు పొందుతున్న బిడ్డలముగా, ప్రభువుతో నడుస్తున్న బిడ్డలముగా, ప్రభువుని ధరించిన బిడ్డలముగా మనము కూడా క్షమించగలిగిన స్థితిలో ఉండాలి. మానవులముగా మనం ఏం చేస్తుంటామో తెలియదు. ఒక్కొక్కడు చూడండి, కక్ష, చచ్చిపోయినోడిని కూడా ఇంకా కొడతానే ఉంటాడు. అంత కక్ష ఉంటుంది. ఎంత కక్ష! వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? దగ్గర దగ్గర 70 సంవత్సరాల దాకా ఉంటుంది ఆయన కేసు. ఇంతవరకు తేల్లా. ఎవరిది? ఆ రాజశేఖర రెడ్డి తమ్ముడిది. ఆయన నరికి పారేశారు. ఏంటంత కక్ష? మానవుడికి, సాటి మానవుడి మీద ఏంటంత ద్వేషం? ఏంటంత పగ? ఒక్కొక్కడు చంపి మంట పెట్టి తగలబెట్టి బూడిద చేసేవాళ్ళు ఉంటారు. సొంత భర్తని, సొంత భార్యని, సొంత బిడ్డలను, సొంత స్నేహితుణ్ణి. చేతులు జోడించి చెప్తున్నా నా ప్రియమైనటువంటి వారలారా, క్షమించే మనస్సు కలిగి ఉండండి. క్షమించగలిగినటువంటి ఆలోచన కలిగి ఉండండి. నాబాలు వలె మూర్ఖులుగా ఉండక, సౌలు వలె వ్యతిరేకగా ఉండక, దావీదు వలె ఒక మంచి మనస్సు కలిగి, క్షమాగుణము కలిగి, యేసుక్రీస్తులు ప్రభువులు వారి వలె, యేసుక్రీస్తు ప్రభువులు వారిని అంతగా ఇబ్బంది పెట్టినా ఆయన మన క్షేమం కొరకు, మన కుటుంబ క్షేమం కొరకు, వీరి మీదికి ఏ శాపం, ఏ కీడు, ఏ దోషం రానియొద్దు ప్రభువా తండ్రి అని తండ్రికి ప్రార్థన చేశాడు. అలాగా మనము కూడా అట్టి మనసు, క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మనము కూడా కలిగి ఉందుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం.